గురుగారు తర్వాత రాశి సింహరాశి. వీరికి విద్య, ఆరోగ్య అలాగే వ్యాపారరీత్యా ఏ విధంగా ఉందండి? సింహరాశి వారు. సింహరాశి మఖ 4 పాదాలు, పుబ్బ 4 పాదాలు, ఉత్తర 1వ పాదము. ఈ 9 పాదాలు కలిపి సింహరాశికి వస్తాయి. ఈ సింహరాశి ఈ సింహరాశి వారు కొన్ని విషయాల్లో రాజకీయ విధంగాను, వ్యక్తిగత విషయాల్లోనూ కొద్దిగా ఆచితూచి నడవాల. మిత్రులుగా ఉంటూ హాని చేసే శత్రువులు ఉంటారు ఈ మాసంలో. అవి గమనించుకుంటూ వెళ్ళాలి ఈ సింహరాశి వారు. ధనపరంగా కూడా అనుకున్నది సకాలంలో రాక కొద్దిగా ఇబ్బందులు పడతారు. అయినప్పటికీ ఒక మిత్రుల సహాయంతో, బంధువుల సహాయంతో ఆ సమస్య నుంచి బయటపడుతూ ఉంటారు. వాహన విషయాల్లో అతి జాగ్రత్తగా ఉండాలి ఈ రాశివారు. వాహన విషయాల్లో వాహనాలను తోలేటప్పుడు కానీ, వాహనాలను వెళ్ళేటప్పుడు, వాహనాల ప్రక్క నుంచి నడిచేటప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలి. అదే ఈ రాశివారు సంతానం అంత అనుకున్న సీట్లు రావటం, ఆశాజనకంగా సంతానం వల్ల మనోవేదన అనేది ఉండదు. సంతోషంతో ఉంటారు సంతాన విషయాల్లో. సప్తమాధిపతి శని, కుజుడు కలిసి ఉన్నారు ఈ రాశి వారికి. వీరికి అనుకోకుండా సడన్గా దాంపత్యంలో చిన్న చిన్న మాట పట్టింపులు, కలహాలు వస్తాయి ఈ మాసంలో. అవి అణకువతో నడుచుకోవాలి, సహనంతో ఉండే వాళ్ళకి అవి రావు. అది భాగ్యాధిపతి కుజుడు కూడా అనుకూలంగా లేడు. ఈ ఈ ఆస్తులకు సంబంధించినవి, భాగ్యానికి సంబంధించినవి, తండ్రి సంబంధమైన యొక్క ఆస్తుల వివాదాలు వస్తానికి అవకాశం ఉంది ఈ మాసంలో. ఆ సమస్యలను ఈ మాసంలో టేకాన్ చేయకుండా ఉంటే ఆ సమస్యలు రావు. అట్లా ఉంటుంది. వీరు ఏ దేవుణ్ణి పూజిస్తే అనుకూలంగా ఉంటుంది? ఈ సింహరాశి వారు ఆదిత్యుని పూజించాలి ఈ మాసంలో ఖచ్చితంగా. జిల్లేడు పువ్వులతో ఆదిత్యుని, సూర్య నమస్కారాలు చేసి వినాయకుడికి సమర్పించుకుంటే వీళ్ళకున్న ఈ యొక్క కాంప్లికేషన్స్ నుంచి బయటపడటానికి ఎక్కువ అవకాశం ఉంటుంది.